వెల్కమ్ టు లక్కీ లోటస్. నేను ఇవాళ మీకు పెసరపప్పు మామిడికాయ రోటి పచ్చడి గురించి చెప్తాను. దీనికి ఏంటంటే పెసరపప్పును ఒక చెంచా నెయ్యి వేసేసుకొని ఆ నెయ్యిలో ఈ పెసరపప్పుని దోరగా వేయించుకోవాలి. మంచి సువాసన వెదజల్లుతూ ఉంటుంది వేగిన తర్వాత. అలా కొంచెం వేగిన తర్వాత కలర్ కొద్దిగా లైట్గా చేంజ్ అయ్యే టైంలో ఎండుమిర్చి మన టేస్ట్కి సరిపోయినంత, కారానికి సరిపోయినట్టుగా వేసుకొని అందులోనే కొంచెం మెంతులు, కొంచెం మినపప్పు, ఆ తర్వాత కొంచెం ఆవాలు అవి వేసేసుకొని ఒక్కసారి లైట్గా ఫ్రై చేసేసి అదిగో ఆ విధంగా టెక్స్చర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. కలర్ అలా ఉంటే చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని మిక్సీ జార్లో షిఫ్ట్ చేసేసుకోండి. ఆ తర్వాత అదే బాండీలో కొంచెం నూనె వేసుకొని మామిడికాయని చెక్కుతోటే ముక్కలుగా కట్ చేసుకొని ఆ ముక్కల్ని కూడా నూనెలో వేసి కొంచెం లైట్గా, అంటే పచ్చివాసన పోయి కొంచెం లైట్గా కలర్ మారేదాకా మగ్గించుకోవాలి. ఆ తర్వాత ఈ మిక్సీ జార్లో కొంచెం పసుపు వేసుకొని కొంచెం రుచికి సరిపోయినంతగా ఉప్పు వేసుకొని ఆ మిక్సీ పట్టేసుకోవాలి. కోర్స్గా పౌడర్ లాగా అవుతుంది. ఆ తర్వాత ఈ చల్లారిన మామిడికాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి కూడా అందులో వేసి మిక్సీ పట్టుకోవాలి. వాటర్ వేయాల్సిన అవసరం జనరల్గా ఉండదు. ఒకవేళ అవసరం అయితే కొంచెం వేసుకున్న నష్టమేమి లేదనమాట. ఆ తర్వాత పచ్చడి అదిగో మిక్సీ తిప్పేసిన తర్వాత ఆ విధంగా వస్తుంది. ఆ తర్వాత బాండీలో కొంచెం నూనె తీసుకొని ఆవాలు, తర్వాత కొంచెం ఎండుమిర్చి, కొంచెం ఇంగువ వేసి వేయించేసి ఆ పోపు ఆ పచ్చడిలో కలిపేసేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్. ఆ పోపు వేయాల్సిన అవసరం కూడా లేదు యాక్చువల్గా. అదొక టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది. వేసుకుంటే కూడా బాగుంటుంది. మీరు ఏ విధంగా మీకు నచ్చితే ఆ విధంగా చేసుకోవచ్చు. ఈ పచ్చడికి పెసరపప్పు డ్రైగా కూడా వేయించుకోవచ్చు, కానీ నెయ్యిలో వేయించడం వల్ల అరోమా బాగా ఇనుమడించి చాలా బాగుంటుందన్నమాట. మంచి సువాసన వెదజల్లుతూ ఉంటుంది. మామిడికాయ కలిపి కాంబినేషన్తో చేయడం వల్ల నోటికి పుల్ల పుల్లగా తగులుతూ, మనం ఎండుమిర్చి వాడడం వల్ల కలర్ఫుల్గా కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. అది 5-6 రోజులు కనీసం నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెడితే. ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, సీ యూ, బాయ్ బాయ్.